దొంగతనం చేశాడన్న ఆరోపణ మీద ఒక వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు జడ్జి గారు. ఆ మనిషితో నీ తరపున సాక్షులెవరూ లేరా అని అడిగారు జడ్జి గారు. నేను దొంగతనానికి వెళ్ళేటప్పుడు సాక్షులెవరినీ తీసుకెళ్ళనండి అని చెప్పాడు దొంగ వినయంగా. పెళ్లి కాకముందు అమ్మాయి బాగా పొదుపు చేస్తుందని చెబితే మంచిదే కదా అని పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు హరి. మరిప్పుడేమైంది అని అడిగాడు స్నేహితుడు. గడ్డాన్ని కత్తిపీటతో గీసుకోమంటుంది అని చెప్పాడు హరి. నా సాంబార్లో ఇదేం పురుగు పడిందయ్యా అని అడిగాడు కస్టమర్. సార్, నేనిక్కడ సర్వర్ని, అదేం పురుగో కనిపెట్టి చెప్పడానికి సైంటిస్టును కాదు అన్నాడు సర్వర్. ఏమిటండి ఆ కంగారు అని అడిగింది భార్య భర్తని. ఇంతకుముందు సభలో నాలోని ప్రతి రక్తపు బొట్టు నా ప్రజలకే అంకితం చేస్తాను అని వాగ్దానం చేశాను కదూ అని అన్నాడు భర్త. అయితే ఏమిటండి అని అడిగింది భార్య. ఇప్పుడే ఎవరికో ప్రమాదం జరిగి చాలా రక్తం పోయిందిట. అతడికి కావలసిన 3 బాటిల్స్ రక్తం ఇచ్చి నా మాట నిజమని రుజువు చేసుకోవాలి అని అన్నాడు భర్త.